ఉందా, తగ్గుతుందా, లేదంటే కంప్లీట్ గా ప్రైవేట్ చేతిలో పెట్టేస్తున్నారా డెవలప్మెంట్ ని పాలన తీసుకెళ్ళి? ఈ P4కి వాటికి సంబంధం లేదండి. ఈ P4 అనేటటువంటిది ప్రచార పటాటోపపు పాకులాడేటటువంటి పెద్ద కార్యక్రమం అంతే. దాంట్లో ఏమి లేదు. ఆ P4 అంటే అదే అనమాట. సరిగ్గా చెప్పాలంటే ప్రచార పటాటోపం కోసం పాకులాడేటటువంటి ప్రోగ్రామ్ అనమాట అది. కొత్త పదాలు అంతే. P4 అంటే అంతకు మించి ఏమి ఉండదు. అదే మీరు చెప్పినటువంటిది జిల్లాకు ఒకటి అది మెడికల్ హాస్పిటల్. అది కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తోంది, దాన్ని తీసుకెళ్లి ప్రైవేట్ వాడి చేతిలో పెడుతున్నారు. దుర్మార్గం అది, దోపిడీ అది. ఎందుకంటే నువ్వు ఫ్రీగా చేసే సేవల్ని కూడా తీసుకెళ్ళి ఇప్పటికే ఒకప్పుడు చక్కటి గవర్నమెంట్ హాస్పిటల్ని, చక్కటి గవర్నమెంట్ స్కూళ్ళని నాశనం చేసి, ఒకప్పుడు కాలేజీలో స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో అనే దాని మొహం చూసేవాళ్ళం కాదు. ప్రైవేట్ స్కూల్ అంటే చేతకానోడు వెళ్ళేటటువంటిదిగా చూసేవాళ్ళం ఆ రోజున. మా చిన్నప్పుడు ప్రభుత్వ స్కూలు, ప్రభుత్వ కాలేజీని గొప్పవి. వాటిట్లలో సీటు దక్కకపోతే గత్యంతర లేని పరిస్థితిలో ఈ మెరిట్ లేక దానికి వెళ్ళేవాళ్ళం. అంతే. చదవకపోవడం వల్ల నేను ప్రైవేట్ స్కూల్లో వేయాలి అనేటటువంటి పరిస్థితి. అంతటి దరిద్రంగా ఉండేటటువంటి దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు ప్రైవేట్ గొప్ప, ప్రభుత్వం తప్పు అనే స్టేజ్కి తెచ్చుకున్నాం, ఒకటి దిగజార్చాం. ఇప్పుడు అలాగే వైద్యం, అప్పట్లో గవర్నమెంట్ హాస్పిటల్కే వెళ్ళేవాళ్ళం. గవర్నమెంట్ హాస్పిటలే ప్రధానం ఆ రోజున. అలాంటిది వాళ్ళ గవర్నమెంట్ హాస్పిటల్ అంటే అదేదో కామెడీ కార్యక్రమం లాగా మార్చేసాం. వాస్తవంగా వాటికి కూడా మెరిటోరియస్